ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఈ వీడియోలో చిన్నగా మంచి టాపిక్ ఉంది, మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది నెగ్లెక్ట్ తీసుకున్నారు, అందుకే మళ్ళీ రివ్యూ చేసి మీకు చెప్పాల్సి వస్తుంది. ఏంటి సార్ ఆ టాపిక్ అంటే, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అలర్ట్ మెసేజ్ ఇచ్చింది పౌర సరఫరాల శాఖ. ఓకే, తెలంగాణ పౌర సరఫరాల శాఖ. సో వన్స్ మీరు బయోమెట్రిక్ తప్పకుండా ఇవ్వాలి. 5 years అబోవ్ చిల్డ్రన్స్ ఉంటారు, వాళ్ళకి బాల ఆధార్ కార్డ్స్ ఉంటాయి, వాళ్ళకి ఫింగర్స్ రావట్లేదండి. ఓకే, మరి ఏం చేయాలి అప్పుడు అంటే, మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఆధార్ కార్డును వన్స్ అప్డేట్ చేయించండి. అంటే మీ పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ అంటే 5 years అబోవ్ ఉండాలి, లోపు ఉంటే మాత్రం కాదండి. అది మినిమం రూల్ పెట్టేశారు. 5 years లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఆధార్ కార్డులో నేమ్ కూడా ఎంట్రీ అవ్వడం లేదు. ఓకే, సో 5 years అబోవ్ ఉన్న వాళ్ళు కూడా వన్స్ ఒక్క రోజులో అయిపోతుంది. మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేయిస్తే నెక్స్ట్ డే మీరు రేషన్ షాప్కి వెళ్ళి వన్స్ మీ ఫింగర్ ప్రింట్ ఇచ్చేయండి. ఓకే, అలా ఇవ్వడం వల్ల కాస్త మీ రేషన్ బియ్యం కట్ కాకుండా, ఇంకా రేషన్ షాపులో నుంచి వచ్చినటువంటి పప్పు దినుసులు కావచ్చు, గోధుమలు కావచ్చు, ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు సోంపులు కావచ్చు, ఇలాంటి కొన్ని చాలా తక్కువ రేట్లో మనకు ప్రభుత్వం అందిస్తుంది. బియ్యం అయితే మొత్తానికి ఫ్రీగా ఉంది. సో ఈ ఉచిత స్కీమ్ని మీరు మర్చిపోకుండా ఉండాలి అంటే తప్పకుండా కాస్త బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోండి. మాకేమవుతుంది, చేద్దాంలే చూద్దాంలే అంటే సమయం లేదు. కాస్త మనకు వారం రోజులే సమయం ఉంది, ఎక్కువ టైం లేదు. కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా ఒక్కసారి రేషన్ షాప్కి వెళ్ళి మీ ఫ్యామిలీ సమేతంగా ఒకే రోజు వెళ్ళాలని ఏం రూల్ లేదు. ఒక్కొక్కరు కూడా వీలున్నప్పుడల్లా మీరు ఫింగర్స్ బయోమెట్రిక్ ఏ హ్యాండ్ అయినా పర్వాలేదు, లెఫ్ట్ హ్యాండ్ ఇవ్వచ్చు, రైట్ హ్యాండ్ ఇవ్వచ్చు, ఏ ఫింగర్ అయినా, 5 ఏ ఒక్క ఫింగర్ అయినా బయోమెట్రిక్ మాత్రం చేయించుకోండి. ఈ కేవైసీ అప్డేట్ అయిపోతుంది. అలా చేసుకోవడం ద్వారా మన పౌర సరఫరాల శాఖ వాళ్ళకి అప్డేట్ కూడా కావాలి. ఎందుకంటే ఎంతమందికి సప్లై చేస్తున్నాను, అందులో ఏదైనా ఎంప్లాయీ కుటుంబాలు ఉన్నా కూడా వాళ్ళకు డిఫాల్ట్ అయితే వాళ్ళకి తీసేస్తారు. ట్రాక్టర్ కావచ్చు, ఇంకా హార్వెస్టర్ లాంటి పెద్ద మిషన్స్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేషన్ షాప్ నుంచి అంటే ఉచిత స్కీమ్స్ నుంచి తొలగించేటువంటి అవకాశాలు ఎక్కువ మొత్తంలో కనబడుతున్నాయి. మరి ఫింగర్ ప్రింట్ పెట్టకపోతే, బయోమెట్రిక్ పెట్టకపోతే ఉంటుందా సార్ భద్రంగా అంటే అసలే ఉండదు పేరుగా. అందుకే కాస్త అప్డేట్ చేయండి. బయోమెట్రిక్ మాత్రం తప్పకుండా అప్డేట్ చేయండి. ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ వెంటనే మీరు తప్పకుండా రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ కనుక అప్డేట్, ఈ కేవైసీ అప్డేట్ చేసుకొని పక్షంలో ఉంటే కనుక తొందరగా చేయించుకోండి. ఓకేనా, ఇదే నా సలహా సందేశం. అండ్ దీనికి సంబంధించి మీకు ఏదన్నా డౌట్స్ కావచ్చు, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న ఈ బయోమెట్రిక్ విధానం గురించి, రేషన్ షాప్ గురించి, రేషన్ కార్డు గురించి ఏదైనా సందేహాలున్నా మీ ఒపీనియన్ని తప్పకుండా తెలియజేయండి. ప్రతి ఒక్కరికి 100% రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తాను. ఓకేనా, అండ్ దయచేసి ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లేదా కనీసం ఒక 10 మందికి చెప్పండి బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోండి అని చెప్పేసి. ఓకేనా, నాకు తెలిసి కొన్ని గ్రామాల్లో అయితే డైరెక్ట్గా రేషన్ డీలర్ షాప్ వ్యక్తి ఇంటింటికి వచ్చి మరి బయోమెట్రిక్ చేయించుకుని వెళ్తున్నారు. కాస్త సపోర్ట్ చేయండి, బయోమెట్రిక్ మాత్రం ప్రతి ఒక్కరు తీసుకోండి. ఓకేనా, సదా మీ సేవలో SPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.